నంద్యాల ఉప ఎన్నిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. భూమా నాగిరెడ్డి మరణంతో జరగనున్న ఎన్నికల్లో భూమా కుటుంబీకులకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో కొన్ని రోజులు ఉత్కంఠ నెలకొంది. చాలా మంది నంద్యాల సీటు కోసం ఎదురుచూసినా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణం తర్వాత వారి కుటుంబానికే అభ్యర్థిత్వం ఇస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించారు. పార్టీలకు అతీతంగా బ్రహ్మానందరెడ్డిని గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కాలువ శ్రీనివాసులు కోరారు. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి భూమా కుటుంబ సభ్యుడు బ్రహ్మానందరెడ్డికి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం జరిగింది. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి మా పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారితో సంప్రదించి తర్వాత ఎస్పీవై రెడ్డి గారు, స్థానికంగా ఉన్న ఏవి సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా పనిచేసే ఒక మంచి వాతావరణంలో మరి మా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని, అట్లాగే నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఒక సాంప్రదాయం వస్తూ ఉంది. టర్ముకి ఒక నాయకుడిని శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు దురదృష్టవశాత్తు ఆ శాసనసభ్యుడు అకాల మరణం పొందితే ఆ కుటుంబానికి సదరు పార్టీ టికెట్ కేటాయించే సందర్భంలో కుటుంబ సభ్యులకి ఏకగ్రీవంగా ఆ స్థానాన్ని ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అందరూ సహకరించమని ఏకగ్రీవానికి అన్ని పార్టీల వారికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.